హాయ్ నమస్తే. వెల్కమ్ టు ది స్టోరీ బజార్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక కొత్త లవ్ స్టోరీ స్టార్ట్ చేయబోతున్నాను. ఆ కథ ఏంటో చూసేద్దాం. శ్రీరాముడి బాటలో నడిచిన సీత కథ ఆ రామాయణం అయితే, సీత బాటలో నడిచిన రాముడి కథే ఈ సీతారామం. రచయిత కిరణ్మయి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? కారులో వెళ్తున్న రామ్ అలా బయటకు చూస్తూ దారిలో కనిపించే పేర్లను గమనిస్తున్నాడు. అలా చూస్తుండగా ఒక పేరు కనిపించింది. అంతే. వెంటనే ఎస్ అని హుషారుగా తన అసిస్టెంట్ విక్రమ్తో, విక్రమ్, ఈరోజు మీటింగ్ సక్సెస్ అవుతుంది, డౌట్ లేదు, మన పని అయిపోయినట్టే అన్నాడు. అప్పుడు విక్రమ్ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవిగా చేసి తన కళ్ళజోడు సవరించుకుంటూ, అదేంటి సార్, ఇంకా మనం అక్కడికి చేరుకోలేదు, మాట్లాడలేదు, వాళ్ళేమీ చెప్పలేదు, మరి ఇవన్నీ జరగకుండానే మీరు అలా ఎలా చెప్పేస్తారు మన పని అయిపోయిందని అని అడిగాడు. రామ్, అదంతే, నువ్వే చూడు కావాలంటే అంటూ ఒక చిరునవ్వు నవ్వాడు. కొంతసేపటికి ఆ స్థలానికి చేరుకున్నారు. విక్రమ్ తెగ టెన్షన్ పడుతున్నాడు ఏమవుతుందా అని. కానీ రామ్లో ఎలాంటి టెన్షన్ లేదు, చాలా కూల్గా ఉన్నాడు. లోపలికి వెళ్ళి మీటింగ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. విక్రమ్ వెంటనే, సార్ అంత కరెక్ట్గా ఎలా చెప్పారు సార్ అని అడిగాడు ఆనందంగా. రామ్ జవాబు మళ్ళీ ఒక చిరునవ్వు. కానీ తిరిగి ఇంటికి వెళ్తున్న విక్రమ్, సార్, మనం ఎక్కడికి బయలుదేరినా మీరు ఇలానే ముందు చెప్తున్నారు, అలానే జరుగుతుంది, మీరు ఈరోజు చెప్పాల్సిందే, ఎప్పుడు అడిగినా ఇదిగో ఇలానే చిరునవ్వు, ఈరోజు మీ చిరునవ్వుతో ఊరుకునేది లేదు, విషయం తెలుసుకున్నాక కానీ మా ఇంటికి వెళ్ళేది లేదు అన్నాడు. రామ్ ఇంకా విక్రమ్ వదిలేలా లేడని, సరే చెప్తాను అని దారిలో నాకు ఒక పేరు కనిపించింది, ఆ పేరు కనిపిస్తే నా పని సక్సెస్ అన్నమాట. విక్రమ్, ఏంటి పేరు కనిపించిందా, ఏ పేరు సార్? రామ్ అప్పుడు సీత అని చెప్పాడు. ఆ పేరు చెప్పేటప్పుడు రామ్ కళ్ళల్లో ఒక మెరుపు. అది గమనించిన విక్రమ్, ఏంటి సార్ మీరు చెప్పేది, సీత అనే పేరు కనిపిస్తే మన పని సక్సెస్ అయిపోయినట్టేనా? మీరు ఇలాంటివి కూడా నమ్ముతారా? ఏ కాలంలో ఉన్నారు మీరు? అసలు అసలు మీరు మీరు ఇవన్నీ నమ్ముతున్నారంటే నాకు నమ్మకం కుదరట్లేదు అని గట్టిగా చేతులు ఊపుతూ నవ్వాడు. అప్పుడు రామ్, ఇలాంటివి నమ్మబట్టే కదా నా సీత నాకు పరిచయం అయింది అన్నాడు. విక్రమ్, ఇలాంటి నమ్మకాల వల్ల పరిచయమా, అదెలా అన్నాడు. రామ్, అది చాలా పెద్ద కథ, వినాలని ఉందా? విక్రమ్, ఎస్ సార్ అని అన్నాడు. రామ్ అయితే, పద అలా కాఫీ షాప్కి వెళ్ళి ఒక మంచి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని కార్ ఆపించి కాఫీ షాప్కి వెళ్ళారు. చూడు, నా కథ తెలియాలి అంటే నువ్వు ఓపిక్గా నా చిన్నతనంలో జరిగినవి దగ్గర నుంచి వినాలి, మరి ఓకేనా అన్నాడు రామ్. తప్పకుండా విక్రమ్ సమాధానం. రామ్ తన గతం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. రామ్, లే త్వరగా, మనం గుడికి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది అని రామ్ వాళ్ళమ్మ అరుపులు. అమ్మ మాటలతో మెల్లిగా లేచి రెడీ అయ్యాడు రామ్. గుడిలో రామ్ ఆ కృష్ణుడికి దండం పెట్టుకుంటూ, కృష్ణ, ఇప్పటికీ ఎన్ని ఏళ్ళ నుంచి నీ గుడికి వచ్చి దండం పెట్టుకుంటున్నాను, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మొదలుపెట్టాను, ఇప్పుడు 10th వచ్చాను, నీకు ఎన్నిసార్లు నా కోరికలు అడిగాను, అదే మన సీక్రెట్ ప్లేస్లో అడిగాను కదా అని నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మెల్లగా అన్నాడు. కానీ ఒక్కసారైనా తీర్చావా? 5th ఉన్నప్పుడు నా లంచ్ బాక్స్ లాక్కుని తినేసిన విక్రమ్ గాడిని సైకిల్ మీద నుంచి పడిపోయి దెబ్బలు తగిలేలా చేయమన్నాను, చేసావా? లేదు. ఎదురు నేను పడిపోయి దెబ్బలు తగిలితే వాడే నన్ను వాడి సైకిల్ మీద ఎక్కించుకుని మా ఇంట్లో దింపాడు. నేను 6th ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడినప్పుడు నీకు ఎన్నిసార్లు అడిగాను నన్ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చేయమని, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆడుతూనే ఉన్నాను, మరి ఏమైంది? మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కంటే రన్అవుట్ అయిందే ఎక్కువ. నేను 7th ఉన్నప్పుడు మా అమ్మకి జ్వరం వస్తే వెంటనే తగ్గిపోవాలని అడిగాను, కానీ నువ్వు మా అమ్మకి ఒక వారం దాకా తగ్గించలేదు. మా అమ్మ అలా జ్వరంతో బాధపడుతుంటే నా కళ్ళల్లో తిరిగిన నీళ్లు ఇప్పటికీ మర్చిపోలేను. నేను 8th ఉన్నప్పుడు మా కుక్కపిల్ల రూబీ పాపం చచ్చిపోతుంటే దాన్ని ఎలాగైనా బ్రతికియమని ఎంత బ్రతిమాలానో, కానీ నా కళ్ళ ముందే అంటూ కళ్ళు తెరుచుకున్నాడు. మరి ఫైనల్గా 9th నేను శాంతి కోసం రాసిన లెటర్ని తనకి చేరేటట్టుగా చేయమంటే అది సీతకి చేరింది. అప్పుడు ఏమైందో తెలీదా? నా చెంప చెల్లుమనేటట్టు కుట్టింది. అప్పటి నుంచి సీత ముఖం ఒక్కసారి కూడా చూడలేదు. శాంతి ఏమో అపార్థం చేసుకుని వెళ్ళిపోయింది. ఇదిగో ఇప్పటికీ అది తలుచుకుంటే గుండె చూడు ఎంత వేగంగా కొట్టుకుంటుందో అని రామ్ తన గతం గురించి విక్రమ్కి చెప్తున్నాడు. సార్, ఏంటి సార్, మీ గుండె ఇప్పుడు కూడా అంత వేగంగా కొట్టుకుంటుంది? కొంపతీసి అప్పుడు మీ చెంప చెల్లుమనిపించిన సీత, ఇప్పుడు మీరు చెప్పే సీత ఒక్కరేనా అని అడిగాడు. రామ్ ఒక్కసారిగా తన గతంలో నుంచి బయటకు వచ్చేశాడు. తన గుండెల మీద చేయి పెట్టుకుని చూస్తే నిజంగానే అది వేగంగా కొట్టుకుంటుంది. రామ్ ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. రామ్ తన మనసులో, అసలు నా సీతను నేను చూస్తే కదా
ఒక్కరా వేరా అని తెలిసేది అని అనుకున్నాడు. ఇంటికి వెళ్ళిన రామ్కి అవే జ్ఞాపకాలు. అలా ఆలోచిస్తూ సోఫాలో అలా వాలాడు. ఇంతలో ల్యాండ్లైన్ రింగ్ అయింది. ఎవరా అనుకుంటూ వెళ్ళి లిఫ్ట్ చేశాడు. సార్ అని పిలుపు. అది విక్రమ్ గొంతు. ఏమైంది విక్రమ్ అని రామ్ అడిగాడు. సార్ అలా మధ్యలో ఆపేస్తే ఎలా? నాకు ఆకలి వేయదు, నిద్ర పట్టదు. మళ్ళీ ఇవన్నీ చూసి మా ఆవిడకి ఏవేవో కొత్త డౌట్లు వస్తాయి. అసలే కొత్తగా పెళ్ళైన వాళ్ళం కదా, అందుకే పూర్తిగా తెలుసుకుందామని మీ లైన్కి ఫోన్ చేశాను. అంటే మళ్ళీ మొబైల్కి చేస్తే నా నెంబర్ చూసి లిఫ్ట్ చేయరని అని విక్రమ్ సాగదీశాడు. రామ్ వెంటనే ఏంటి ఇప్పుడు నా స్టోరీని అంతా ఫోన్లో చెప్పమంటావా అని అడిగాడు. విక్రమ్ ఎందుకు సార్ మిమ్మల్ని అంత ఇబ్బంది పెడతానా చెప్పండి, మీ తలుపు తీస్తే ఎదురుగా కనిపిస్తాను అంతే అన్నాడు. రామ్ తలుపు తీసేసరికి ఎదురుగా విక్రమ్. రామ్ ఇదంతా చూసి నవ్వుకున్నాడు. రామ్ మళ్ళీ తన గతం మొదలుపెట్టాడు. గుడిలో రామ్ సరే ఇప్పటికైనా సరే ఇది చివరి ప్రయత్నం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఒకవేళ ఈసారి నేను అడిగింది చేయలేదనుకో ఇంకెప్పుడూ ఈ గుడికి వచ్చేది లేదు. నాకు మ్యాథ్స్ అంటే భయం కదా. ఇప్పుడు 10th ఎగ్జామ్స్. నేను సరిగ్గా మార్క్స్ తెచ్చుకోకపోతే అమ్మ చంపేస్తుంది అని రామ్ అంటుంటే వెనక నుంచి రామ్ వాళ్ళ అమ్మ వచ్చి ఏంట్రా ఇందాకటి నుంచి ఇక్కడే నిలబడిపోయావు, ఏమైంది అంటూ ఇదిగో పంతులు గారు ఒకసారి ఇటు రండి అని మా వాడికి 10 రోజుల్లో ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. వాడు ఈ ఎగ్జామ్స్ సరిగ్గా రాయాలంటే ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని అడిగింది. అడిగినదే తడువుగా పూజారి ఓ పరిష్కారమా, ఎందుకు లేదు, బేషుగ్గా ఉంది, జాగ్రత్తగా వినండి. ఈ 10 రోజులు పొద్దున్నే గుడికి వచ్చి 51 ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా శుభం జరుగుతుంది. మీ వాడు మంచి మార్కులతో పాస్ అవ్వడం తథ్యం అన్నాడు. రామ్ వెంటనే ఏంటి 10 రోజులు 51 ప్రదక్షిణలా, అమ్మో అన్నాడు. పూజారి చూడు నాయన, ఇదే సలహా క్రిందటి సంవత్సరం పక్క వీధిలో ఉన్న సుశీలకి ఇచ్చాను, టఫీమని పాస్ అయిపోయింది. ఎదురు వీధిలో గోపాలానికి ఇచ్చాను, చిటికలో అయిపోయింది. మరి నువ్వు ఇలా నసిగితే అన్నాడు. వెంటనే రామ్ వాళ్ళ అమ్మ రామ్ని ఆపరాని నస అంటూ పూజారి గారు మీరు చెప్పినట్టే మా వాడు తూచా తప్పకుండా పాటిస్తాడు అంది. పూజారి అయితే మీ పని అయిపోయినట్టే అంటూ తన పనిలోకి వెళ్ళిపోయాడు. నడవరా ఇంకా ఇంటికి వెళ్దాం అని అమ్మ అనే లోపల రామ్ వేరే వైపుకి పరుగు పెట్టాడు. మరి రామ్ని కొట్టిన సీత తను అనుకుంటున్న సీత ఒకరేనా? రామ్ సీతల ప్రయాణం ఏ మలుపు తిరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. కథ నచ్చితే లైక్ చేయండి. అలాగే కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.